చిన్నగా ఉన్నప్పుడు ఒక గుడిలో తప్పాను. గుడిలో తప్పిపోయారు. ఒక గుడిలో తప్పాను. గుల్బర్గా అసలు మాది. మీరు అన్ని చెప్పారు గుల్బర్గా మీది, ఇట్లా మీ అమ్మ నాన్న అక్కడ ఉన్నారు అని చెప్పి అంటే నేను నాకెవరు గుల్బర్గాలో మీ అమ్మ నాన్న ఉన్నారని నేను చెప్పాను. ఇంటి అడ్రస్ కూడా చెప్పారు మీరే, మీరు పలానా దగ్గర ఉంది వెళ్ళండి అని చెప్పి కూడా అన్నారు. ఇంటి అడ్రస్ కూడా నేను చెప్పాను. తమ్ముడు నేను. వావ్, చూడండి, చిన్నప్పుడు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గుడిలో జాతరలో తప్పిపోయింది. గుల్బర్గా నుంచి హైదరాబాద్కు చిన్న ఏజ్లో ఇక్కడికి వచ్చింది. ఎస్, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నేను ప్రవచించాను గుల్బర్గా అని చెప్పాను. ధైర్యం చేసి గుల్బర్గాకి వెళ్ళింది. సొంత తమ్ముడు, మీ సొంత తమ్ముడు దొరికాడు. వావ్, పిన్ని బాబాయ్, మీ పిన్ని బాబాయ్, మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త, మీ మమ్మీ వాళ్ళ చెల్లె అండ్ మీ మమ్మీ వాళ్ళ చెల్లె భర్త దొరికాడు. గుల్బర్గాలో ఫోటో దిగింది. అక్కకి కూడా ప్రైజ్ లార్డ్. నా జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు. నిజంగా నేను 2020లో నిజంగా చెప్తున్నా, మోజస్ అన్న నేను పరీక్ష పెడతానికే వచ్చాను. ఈయన యూట్యూబ్లో చూసి నిజంగానే చెప్తున్నాడు, మరి ఉట్టిగానే చెప్తున్నాడు అనుకున్నాను. అయితే 2020లో వచ్చాను. 2 times వచ్చినాక 3వసారికి మళ్ళీ పిలిచారు. మీ ల్యాండ్ ఇట్లా ఉంది, నీకు కిరికిరిలా ఉంది, నువ్వు పరీక్ష పెడతానికే వచ్చినావు లే అంటే కూడా నేను లేవలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరే లేపిరి నన్ను, మీ ల్యాండ్ ఇట్లా ఉంది అని చెప్పానంటే నేను అప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు, అప్పుడు నమ్మినా నేను. ఎందుకంటే అప్పుడు నిజంగా ఉన్నాడు. నా జీవితంలో అయితే ఏం కార్యం జరగలేదు. చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డాను. అమ్మ నాన్న దూరం అయ్యాను, హాస్టల్లో బతికాను, చాలా అవస్థలు పడ్డాను. అప్పుడు ఏంటి, అప్పుడు మీకు ప్రవచించాను, ల్యాండ్ విషయం గురించి ప్రవచించాను. ఓకే, అది కరెక్టే. కానీ ఇంకోటి కూడా అన్నారు, మీకు అమ్మ నాన్న ఉన్నారు, ఎవరో మీ ఇంట్లో అయితే చనిపోయారు ఒకళ్ళు అని చెప్పి అన్నారు. కానీ నాన్న చనిపోయారు, అమ్మ తమ్ముడు అక్క వాళ్ళందరూ ఉన్నారు, దొరుకుతారు అని చెప్పారు. నేను చిన్నప్పుడే తప్పినా కదా, ఇప్పుడు ఎట్లా దొరుకుతాను అని అనుకున్నాను. 28 years తర్వాత మా అమ్మను తమ్ముళ్ళు అందరు కలిశారు గుల్బర్గాలో. 28 years తర్వాత మీ అమ్మ కలిసింది, మీ తమ్ముడు కలిశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ మిస్ అయింది వాళ్ళు? 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల క్రితము మీ అమ్మ, మీరెవరో తెలియదు, మీరు తెలియదు, మిమ్మల్ని తీసుకెళ్ళి చిన్నగా ఉన్నప్పుడు ఒక గుడిలో తప్పాను. గుడిలో తప్పిపోయారు. ఒక గుడిలో తప్పాను. గుల్బర్గా అసలు మాది. మీరు అన్ని చెప్పారు గుల్బర్గా మీది, ఇట్లా మీ అమ్మ నాన్న అక్కడ ఉన్నారు అని చెప్పి అంటే నేను నాకెవరు గుల్బర్గాలో మీ అమ్మ నాన్న ఉన్నారని నేను చెప్పాను. ఇంటి అడ్రస్ కూడా చెప్పారు మీరే, మీరు పలానా దగ్గర ఉంది వెళ్ళండి అని చెప్పి కూడా అన్నారు. ఇంటి అడ్రస్ కూడా నేను చెప్పాను, పలానా ప్లేస్కి వెళ్ళండి, వెళ్తే మీ అమ్మ నాన్న కలుస్తుందని కూడా. మీ యొక్క తప్పిపోయినటువంటి మీ అమ్మ నాన్న గురించి ఎప్పుడు తప్పిపోయారమ్మా? నేను చిన్నగా ఉన్నాను, 6 years అనుకుంటాను. 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎక్కడ తప్పిపోయారమ్మా? గుల్బర్గాలోనే ఒక గుడి ఉంది, శరణుని గుడి అని చెప్పేసి. యాక్చువల్లీ మేము హిందూస్. అక్కడ గుడి ఇక్కడ జాతరలో తప్పిపోయాము. జాతరకు వెళ్ళినప్పుడు మీ వయసు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు తప్పిపోయారు. ఇక అప్పటి నుంచి మీరు మీ అమ్మ నాన్న మీరు కలవలేదు, మీరు ఎవరో తెలియదు. సో అప్పటి నుంచి మీకు తెలియదు ఎక్కడ ఉన్నారు, తెలియదు. ఒక ఆమె అక్కడ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఆమె సాదుకుంది నన్ను ఒక 1 year. దాని తర్వాత అనాథ హాస్టల్లో వేసింది. దాని తర్వాత అనాథ హాస్టల్లో వేసినాక అక్కడ ఒక 10 years తర్వాత మ్యారేజ్ చేసి ఇచ్చారు. సో ఇన్ని సంవత్సరాల పాటు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. మీరు చెప్పినాకనే నేను ఉట్టిదే అనుకున్నాను. ఏమని చెప్పాను, ఏమని ప్రవచించాను చెప్పండి? ఏ ప్లేస్ అని చెప్పాను, ఎక్కడ ఏ స్థలం అని చెప్పాను చెప్పండి. మీది గుల్బర్గా, మీకు అమ్మ నాన్న అయితే ఉన్నారు, మధ్యలో చనిపోయారు. అమ్మ నాన్న ఉన్నారు, అక్కలు ఉన్నారు, పెద్దమ్మల పిన్ని అందరూ మీ చాలా మంది ఉన్నారు మీకు అని చెప్పి అన్నారు. కానీ నాకు గుర్తుంది కొంచెం, మరి నాకు అంత చిన్నగా ఉన్న అంత అయితే ఐడియా లేదు. కానీ మొన్న కూడా నేను లైవ్లో కూడా మీరు అన్నారు, అదే లాస్ట్ కాల్ నాది, మీరు అన్నారు మీరు వెళ్ళండి కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు, మీరు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ వెళ్ళకండి, నేను అడ్రస్ చెప్తాను, అడ్రస్ ప్రకారంగానే మీరు ఆటో పట్టుకొని వెళ్ళండి అంటే. నేను 3 గంటలు ఊరు తెలియదు, ఏమీ తెలియదు, అడ్రస్ తెలియదు, ఇల్లు తెలియదు, కానీ 3 గంటల ఆటో అయినా తిప్పాడు. ఇల్లు అడుకుంటా పోయినాము. దాని తర్వాత ఫస్ట్ వెళ్ళింది మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికే. కానీ మా పిన్ని గుర్తుపట్టి అనుజ ఇంట్లోకి రా అని చెప్పి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా పిన్ని నన్ను గుర్తుపట్టింది. గుర్తుపట్టింది. వావ్, నేను మీకు మీ ఎక్కడ ఊరు ఎక్కడో ఆ యొక్క అడ్రస్ ఎక్కడో వెళ్ళమని నేను చెప్పాను. సో మీరు ఆటో పట్టుకొని వెళ్ళారు. ఆటో ఆయన 3 గంటల పాటు తిప్పాడు. తిప్పి ఏ అడ్రస్ అయితే చెప్పాను. ఇక్కడ హైదరాబాద్
హైదరాబాద్లో ఉన్నా, నేను ఎక్కడో గుల్బర్గా, ఆ గుల్బర్గాలో 3 గంటలు నేను ఏది అడ్రస్ లేదు, ఏది లేదు, పోలీస్ కంప్లైంట్ లేదు, ఏది లేదు. కానీ దేవుడు నాకు గొప్ప కార్యం చేసిండు. నాకు ఒక ఫ్యామిలీ ఉందని ఒక గర్వపడుతున్నాను. ఎప్పుడు తెలిసిందమ్మా? ఎప్పుడు తెలిసింది? మీరు 2023లో చెప్పారు, సెప్టెంబర్ ఏమో చెప్పారు. కాల్ చేసినప్పుడు చెప్తే నేను అదే ప్రకారంగానే వెళ్ళాను, మీరు చెప్పినట్టుగానే. మొన్న జనవరి 3వ తారీఖు గుల్బర్గా వెళ్ళాను. జనవరి 3వ తారీఖు ఈ ఏడాది గుల్బర్గాకు వెళ్ళారు. అవును, గుల్బర్గా వెళ్ళి వాళ్ళందరినీ కలుసుకున్నాను, ఫోటో కూడా తీసుకొచ్చాను. వావ్, వారి అమ్మ నాన్న కలుసుకున్నారు. ఇది అద్భుతమైనటువంటి సాక్ష్యము, ఇది దిమ్మ తిరిగేలా చేసే సాక్ష్యము. ఈ వీళ్ళ అమ్మ నాన్న కలుసుకున్నారంట. ఈ సాక్ష్యం తమ్ముడు నేను. వావ్, చూడండి, చిన్నప్పుడు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గుడిలో జాతలు తప్పిపోయింది. గుల్బర్గా నుంచి హైదరాబాద్కు చిన్న ఏజ్లో ఇక్కడికి వచ్చింది. ఎస్, వాళ్ళెవరో తెలియదు, కానీ నేను ప్రవచించాను, గుల్బర్గా అని చెప్పాను. ధైర్యం చేసి గుల్బర్గాకి వెళ్ళింది. 3 గంటల పాటు ఆటలో తిరిగిన తర్వాత మీ సొంత తమ్ముడు దొరికాడు. ఇది అద్భుతం. ఇంకెవరి ఫోటోతో దిగారమ్మా? ఇంకెవరు ఫోటో దిగారు? చూపించండి. ఇది అద్భుతము. మా పిన్ని బాబాయ్. మీ పిన్ని బాబాయ్, మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త. మీ మమ్మీ వాళ్ళ చెల్లె అండ్ మీ మమ్మీ వాళ్ళ చెల్లె భర్త దొరికాడు. గుల్బర్గాలో ఫోటో దిగింది. ఈ జనవరి మాసము 3వ తారీఖు. హైదరాబాద్ ఎక్కడ, గుల్బర్గా ఎక్కడ? పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళ భర్త. పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళ భర్త కూడా కలిసింది. వావ్, ఇది అద్భుతము. ఇది సినిమా కథను మించినటువంటి కథ. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. మీ పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా మమ్మీ వాళ్ళ అక్క కూతురు. ఎస్, మమ్మీ వాళ్ళ అక్క కూతురు అండ్ కూతురు వాళ్ళ చిన్న కూతురు. వావ్, హల్లెలూయా. మమ్మీ వాళ్ళ అక్క కూతురు అండ్ అక్క కూతురు వాళ్ళ కూతురు కూడా కలిసింది. ఇది అద్భుతం. మా మమ్మీ ఫోటో దిగమంటే దిగలేదు. వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ చేశాను, క్లియర్ గా అయితే లేదు. మీ సొంత మమ్మీ? మా సొంత మమ్మీ, నన్ను కన్న మమ్మీ. వావ్, చూడండి, సొంత మమ్మీ యొక్క ఫోటో. ఎస్, ఇంకోసారి ఆన్ చేయండి. సొంత మమ్మీ 6 ఏండ్ల వయసులో జాతరలో తప్పిపోయినటువంటి మమ్మీ సొంత కన్న తల్లిని కలుసుకుంది. వీడియో కాల్ చేసినప్పుడు కన్న తల్లి యొక్క ఫోటో స్క్రీన్ షాట్ తీసింది. సొంత కన్న తల్లి ఎవరో దొరికింది. దేవుడు దిమ్మ తిరిగే రేంజ్లో అద్భుతం చేశాడు. ఇది కార్యం చేశాడు. ఇది మామూలు సాక్ష్యం కాదు. ఇంకా వాళ్ళు ఉన్నారు, మామ వాళ్ళు. ఇంకా ఎవరు చిన్న మామను పెద్ద మామలకు ఇంకా చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఊకున్నాము. ఓన్లీ మా పెద్ద మామయ్యకు, పిన్ని వాళ్ళకే, మా మమ్మీ వాళ్ళకే తెలుసు. వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. చిన్న మామ ఏమో ముంబైలో ఉన్నాడు, పెద్దమ్మ ఏమో సింధు అన్న ఊరుంది, అక్కడ ఉన్నది. వాళ్ళకి ఇంకా సర్ప్రైజ్ ఇయ్యలేదు అమ్మమ్మ వాళ్ళకి. చూసారండి, ఈ బిడ్డ యొక్క కథ చాలా సాక్ష్యం. చిన్నప్పుడు నిజంగా నేను చాలా కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచి మీకు నాకు ఎవరు లేరు. అనాథాశ్రమంలో మిమ్మల్ని వేశారు. చిన్నప్పటి నుంచి ఈ బిడ్డ 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ బిడ్డ తప్పిపోయినప్పుడు ఎవరో 1 సంవత్సరం పాటు పెంచుకున్నారు. ఆ తర్వాత తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేశారు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఉండి ఒక తల్లి తండ్రి లేనటువంటి ఒక అనాథగా పెరిగితే ఎంత బాధ ఉంటుందో చూడండి. మీకు ఎంత బాధ వేసిందమ్మా? చాలా బాధపడ్డాను. నాకన్నీ ఎవరు లేరా, నేను ఒక్కదాన్నేనా అని చెప్పి చాలా ఏడ్చిన రోజులునే మీతో చెప్పుకొని చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను చూసారండి, ఇక మా నాన్న చనిపోయారు. కానీ మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు, కానీ వాళ్ళ నాన్న యొక్క ఫోటో, మా నాన్న చనిపోయారు వాళ్ళ ఫోటో. మా నాన్న చనిపోయాడు, కన్న తండ్రి యొక్క ఫోటో కూడా ఉంది. చూడండి, చూసారండి, ఇది అద్భుతమైనటువంటి సాక్ష్యము. 6 సంవత్సరాల వయసులో తప్పిపోయింది. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఊరు మర్చిపోయింది. గుల్బర్గా నుంచి హైదరాబాద్కి వచ్చింది, అనాథాశ్రమంలో ఉంది. 28 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో లైవ్లో నేను కాల్స్ ఇస్తున్నాను, నేను ప్రవచించాను, అమ్మ నువ్వు అనాథవు కానే కాదు, నీకు తల్లి ఉన్నారు, నీకు ఖాందానం ఉంది, గుల్బర్గా ప్రాంతంలో ఉన్నారు, వెళ్ళండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు, వెళ్ళండి, కలవండి అని అడ్రస్ నేను చెప్పాను. ఈ
నమ్మింది. ఈ అడ్రస్ ప్రకారం గుల్బర్గాకు బస్సులో వెళ్ళారమ్మా, రైల్లో వెళ్ళారు, బస్సులో వెళ్ళాను. బస్సులో గుల్బర్గాకి వెళ్ళేసి అక్కడ బస్ స్టేషన్ నుంచి ఆమె ఆటో కట్టుకుంది. 3 గంటల పాటు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి తిరిగి తరంగానే డైరెక్ట్గా ఆటో వాళ్ళ పిన్ని ఉన్న వారి ఇంటికి వెళ్ళంగానే వెంటనే గుర్తుపట్టేసి, అనుజావు, చిన్నప్పుడు తప్పిపోయిన అనుజావు నువ్వే అని గుర్తుపట్టి ఇంట్లోకి తీసుకుంది. వాళ్ళ సొంత తల్లిని, పిన్ని వాళ్ళ కూతురిని, వాళ్ళ కూతురిని, వాళ్ళ అందరినీ కలిసేసి వచ్చింది. ఇది అద్భుతం. ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు. అసలు నేను యాక్చువల్లీ అన్న చెప్తాడులే, అట్లే నా జీవితంలో అయితే ఏమీ జరగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డా, ఇప్పుడు జరుగుతుందా, నేను చచ్చినాకనే జరుగుతుంది అని నేను అనుకున్నాను. కానీ ఊహించలేని అంత అద్భుతం జరిగింది నాకు. అసలు మా హస్బెండ్ అన్నాడు కదా, నేను అన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్దామా అన్నాడు. మా హస్బెండ్ ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. అయితే మా హస్బెండ్ అన్నాడు, అన్న అయితే చెప్పిండు చూద్దాం, ప్లేస్కి అయితే పోదాము, నీకు కూడా కొంచెమన్నా గుర్తుంటుందేమో అని చెప్తే అని అన్నాడు. లేదు నేను పోలీస్ స్టేషనే పోదామంటే కూడా వినలేదు. దాని తర్వాత డైరెక్ట్ ఆటో పట్టుకొని పోయినామంటే అంత పెద్ద సిటీలో నాకు దొరికిందంటే మా అమ్మ నాన్న అసలు పెద్ద మెరకాలు ఇదే. వావ్, చూస్తారండి, గుల్బర్గ్ అంటే మామూలు చిన్నపాడి గ్రామం కాదు, పెద్ద సిటీ. 6 ఏళ్ళప్పుడు తప్పిపోయిన బిడ్డ ఇప్పుడు మళ్ళీ గుల్బర్గాకు ఒక ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవచన వాక్కును పట్టుకొని వెళ్ళింది. ఎలాగైతే ఎలీషా ప్రవక్త సెలవిచ్చాడు, నయమాంతో నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో, మూసి నది కాదు, గోదావరి కాదు, కృష్ణా నది కాదు, లేకపోతే ఇంకా వేరే నది కాదు, గంగా నది కాదు, యమునా నది కాదు, యోర్దాను నదిలో 7 సార్లు మునుగమని చెప్పంగానే మునిగిన వెంటనే స్వస్థ కలిగింది. అలాగే ప్రాఫెట్ జిఎం మోజెస్ గారు యూట్యూబ్లో ఇచ్చేటువంటి ప్రవచన వాకు తీసుకొని గుల్బర్గాకి వెళ్ళింది. ఆ ప్రాంతం పేరు చెప్పాను, ఆ ఏరియాకు వెళ్ళింది. వెళ్ళంగానే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. 20 ఏళ్ల నుంచి తల్లి ఎవరో తెలియదు, తమ్ముడు ఎవరో తెలియదు. ఇది ఎంత బాధాకరమైన విషయమైందండి. తల్లి ఉండి తల్లి లేకుండా అనాథాశ్రమంలో ఒక అనాథగా పుట్టినటువంటి బ్రతుకు, తమ్ముడు ఉండి కూడా ఎవరూ లేని అనాథగా జీవించినటువంటి ఒక అమ్మాయి యొక్క జీవితం. అబ్బాయి అంటే వేరే అండి, కానీ అమ్మాయి తప్పిపోయి అనాథాశ్రమంలో ఉండి ఎవరు లేని విధంగా ఉన్నారంటే సమాజం ఎలా ఉంటుందో మీకు తెలుసు, అవునా? తమ్ముడు ఉండి తమ్ముడు ఎవరో తెలియదు, తల్లి ఉండి తల్లి ఎవరో తెలియదు. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ, హైదరాబాద్లో ఇన్నేళ్ళు పెరిగింది. కానీ ప్రవక్త చెప్పినటువంటి మాటలు విని గుల్బర్గాకు వెళ్ళింది, ఆటోలో సంచారం చేసింది, దొరికింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో వీడియో కాల్ చేస్తుంది. సొంత తమ్ముడు ఉన్నాడు. తెలుసండి ఎంత ధైర్యం అండి. దేవుడు నీతో ఉంటాడు, కానీ నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు నీతో ఉన్నాడు, ఆయన బ్రతుకున్నారంటే ఒక స్త్రీకి ఎంత ధైర్యం అండి. అసలు నాన్న డాక్టర్, గొడ్ల డాక్టర్ నాన్న. అసలు మీ నాన్న డాక్టర్, మా నాన్న అసలు. కానీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. నేను తప్పిపోయినప్పుడు కూడా పేపర్లు వేశారు, టీవీలు వేసారు, అన్నీ వేశారు. మా నాన్న చనిపోయినాక కూడా వేశారు. నేను వచ్చి ఇక్కడ ఉన్నా, కానీ మిస్ అయిపోయారు. చూసారండి, 6 ఏళ్ళ వయసు అప్పుడు, అంటే ఇప్పుడు 28 సంవత్సరాలు గతించిపోయింది. సో పేపర్లు వేశారు, ఆయన దొరకలేదు. కానీ ప్రవక్త మాట సెలవిచ్చిన ప్రకారం ఈ బిడ్డ వెళ్ళింది, వాళ్ళ తమ్ముడిని కలుసుకుంది, తల్లిని చూసింది, బంధువుల్ని చూసింది. ఇది మహా అద్భుతం. ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్తలు చెప్పే ప్రవచనాలని శోధ ప్రవచనాలని చెప్పేసి పవన్ లేని ప్రసాదులు, పెళ్లి కాని ప్రసాదులు ఏమేమో చెప్పి వాగే ప్రయత్నం చేస్తారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీ నోళ్ళు మూయించేస్తున్నాడు. ఈ బిడ్డ 6 ఏళ్ల వయసు అప్పుడు తప్పిపోయింది. మా హస్బెండ్కి ఆపరేషన్ అయితే కూడా 3 మంత్స్ అవుతుంది ఆపరేషన్ అయ్యి. అయినా కానీ ప్రయాణం చేసిండు నా కోసం, అంత దూరం వచ్చిండు. ఆపరేషన్ అయినా కానీ వచ్చిండు. ఆయనకి ప్రాబ్లం ఉండే 2020లోనే ఉండే. అక్కకు కూడా చాలా, మీకు కూడా చెప్పాను, ఏడ్చి చనిపోతాడేమో అని చెప్పి చాలా ఏడ్చాను. కానీ మీరు ఒకటే నాకు ధైర్యం ఇచ్చారు, ఏం ఏడవకు, మంచిగా ఉంటాడు, ఆయనకు దేవుడు ఆయుష్ ఇచ్చిండు అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికైతే దేవుని కృపలు అందరం మంచిగానే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరం కలిసి ఆపరేషన్ అయినాక కూడా ఇద్దరం కలిసి వెళ్ళినామంటే దేవుని కృప అన్నారు. చాలా దేవుని కృప. ఎందుకంటే ఆపరేషన్ అయినాక డాక్టర్ అన్నారు 1 year రెస్ట్ తీసుకోమన్నారు. కానీ నేను ఓన్లీ 3 monthsలోనే నేను తీసుకొని వెళ్ళినాను. చాలా మళ్ళీ ఎంత 7 గంటల ప్రయాణం.
7 గంటలు ప్రయాణము. ఎవరు చెప్తారండి? ఏ జ్యోతిష్యుడు చెప్తారు? 400 కిలోమీటర్స్, ఇది 400 కిలోమీటర్ ఉంటుంది. 400 కిలోమీటర్లు అక్కడికి వెళ్తే తెలుగు భాష కూడా రాదు, కన్నడ భాష నాకు కన్నడ కూడా రాదు, నాకు హిందీ కన్నడ కూడా రాదు. మీ అమ్మ వాళ్ళకు తెలుగు వచ్చమ్మా? తెలుగు కూడా రాదు, వాళ్ళకి హిందీ వస్తుంది కాబట్టి బతికిపోయినా, కన్నడ అయితే నాకు రాదు. చూసారండి ఈ బిడ్డ కన్నడ రాష్ట్రంలో పుట్టి గుల్బర్గాలో పుట్టి 6 నెలలు తప్పిపోయి కన్నడ మర్చిపోయింది, కన్నడ రాదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుగు రాదు, ఈ అమ్మకు తెలుగు వచ్చు, తల్లికి తెలుగు రాదు. కానీ మధ్యలో వస్తుంది హిందీ. మీ తమ్మునికి వస్తుంది, జాతీయ భాష ఉంది, అది అందరినీ కలిపే భాష. హిందీలో మాట్లాడి కమ్యూనికేట్ చేస్తున్నసరికి ఈమె నా అక్క అని తమ్ముడు గుర్తుపట్టాడు, ఈమె నా బిడ్డ అని తల్లి గుర్తుపట్టింది. దేవుడు కార్యం చేశాడు. వాళ్ళు నేనే నీ బిడ్డ అని చెప్పి నేను ఎట్లా నమ్మాలి అంటే, నేను ఒక ప్రూఫ్ చెప్పారు మీరు నాకు. మీ తమ్మునికి యాక్సిడెంట్ అయింది, మీ తమ్మునికి కాలు మచ్చ ఉంటుంది, మొత్తము ఇక్కడ అంతా మచ్చ ఉంటుంది అని చెప్పారు. నేను ప్రవచించానమ్మా? ప్రవచించారు. మీ తమ్మునికి యాక్సిడెంట్ అయింది, మచ్చ ఉంటుందని ప్రవచించాను. అంటే నేను అక్కడనే ఉన్న తమ్మునికి యాక్సిడెంట్ అయినప్పుడు, కానీ తర్వాత ఏమైందో నాకు తెలియదు కదా ఇక్కడ ఉంటేని. కానీ మీరు చెప్పారు తమ్మునికి యాక్సిడెంట్ అయింది చిన్నప్పుడే, ఆయన కాళ్ళకు మచ్చ ఉంటుంది, తలకు కూడా మచ్చ ఉంటుంది. అంటే పోడుతోనే మా తమ్ముని కలిసినప్పుడు నేను వాని కాలే చూసినాను. ఎందుకంటే అవునా కాదా, మరి వేరే వాళ్ళు అయితే అనుకో నన్ను తీసుకుపోయడం చేస్తారని చెప్పేసి మా తమ్మునే చూసిన నేను. తమ్ముడికి చూస్తే మచ్చ ఉంది, అట్లానే ఉంది కాలు మచ్చ. నేను ప్రవచించినట్టుగా మీ తమ్ముడికి మచ్చ ఉంటుందని ప్రవచించాను. అదే గుర్తు, అదే ప్రూఫ్ అని నేను చెప్పానంట, ప్రవచించానంట. వెళ్ళంగానే మరి ఈ అబ్బాయి నా తమ్ముడా కాదని వెంటనే ఏంటంటే ఎస్ కాలు చూసింది, చూడంగానే మచ్చ ఉంది. ప్రాఫెట్ జిఎం మోజెస్ చెప్పినటువంటి ప్రవచనం గుర్తొచ్చేసింది. కరెక్ట్గా ఇతను నా తమ్ముడు అని డిసైడ్ అయిపోయింది. వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది, నువ్వు తమ్ముడు కూతురు వాళ్ళు గుర్తుపట్టినా కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే భయం అయింది, ఎందుకంటే రాష్ట్రం కానీ రాష్ట్రం భయం అయింది. కానీ మీరు అన్నందుకు నేను మచ్చనే చూశాను. మళ్ళీ ఒకటి, మేము ముగ్గురం సేమే ఉంటాం, నేను మా అక్క తమ్ముడు అని. కౌల పిల్లలు ఎట్లుంటారు అట్లానే ఉంటాం అంటే కూడా నేను నమ్మలేదు. సేమ్ అట్లానే ఉన్నాం, మేము ముగ్గురం అట్లానే. మీ ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. వావ్, హల్లెలూయా. చూసారండి, ఏ ప్రవక్త చెప్పగలడు, ఏ పాస్టర్ చెప్పగలడు? కానీ అక్క ఫోటో లేదు, అక్కకి మ్యారేజ్ అయింది, మిస్ అయింది. ఎస్, కానీ ఏ జ్యోతిష్యుడు చెప్పగలడండి? 6 సంవత్సరాలు తప్పినటువంటి ఈ బిడ్డను తీసుకొచ్చి ఆమెకు తెలియదు, ఈమెకు కన్నడ రాదు. తమ్ముడు కూడా సేమ్ ఉంటాడు. చూడండి, తమ్ముడు కూడా సేమ్ ఉన్నాడు. ఎస్, ఓకే, ఎస్ ఎస్. చూడండి, సేమ్. చూడండి, వాళ్ళ ఫేస్ కట్ కూడా సేమ్గా ఉంది. ఈ తమ్ముడిని చూడంగానే కాలుకి మచ్చ చూసింది, ఫిక్స్ అయిపోయింది. ఇది అద్భుతం. ఇది క్రైస్తవ ప్రపంచ లోకంలోనే అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఏంటంటే ఇది క్రైస్తవ లోకంలోనే అద్భుతమైనటువంటి సాక్ష్యం. మీరు ఎన్నడూ విని కానీ ఎరగనిటువంటి సాక్ష్యము. ప్రాఫెట్ జిఎంఓస్ గారు యూట్యూబ్లో వచ్చి ఏదో చెప్తా ఉంటాడు, సోది చెప్తా ఉంటాడు అని చెప్పేసి ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు. ఏదో జరగనంత మాత్రాన వీడియో చేసి దుష్ప్రచారం చేసి ప్రవక్త లేరు, ప్రవచనాలు లేవు అని చెప్పేసి వాళ్ళు వీడియో చేసి పొట్ట పోసుకునేటువంటి అనుకున్నాను. అట్లనే చెప్తారు, నాకైతే ఏమీ జరగలేదు, కానీ నేను ఎందుకు నమ్మాలి అని 3 years నేను చర్చికి కూడా రాలేదు. 2 years అవుతుంది, చర్చికి కూడా రాలేదు. అక్క చాలా చెప్పింది, ప్రార్థన చేసుకొని నీకు జరుగుతుందని మీరు అన్నారు. అక్క కూడా అంటే కూడా నేను అంటాను, ఇంటికి పోయి మాత్రం ప్రేయర్ అసలే చేసుకొని మా హస్బెండ్ ఒక్కడే చేస్తుండే. నేను ఇంతవరకు కూడా నేను నమ్మలేదు, నాకు జరిగినాక నేను నిజంగా నమ్ముతున్నాను. వావ్, చూసారండి, ఈ బిడ్డ కూడా ఏం జరగలేదని నిరుత్సాహంలో ఉంది. కానీ ఇది అద్భుతమే, ఇది ఒక సినిమా కథని మించినటువంటి కథ. దీని నుంచి ఒక స్క్రిప్ట్ రాయొచ్చు, సినిమా కూడా తీయొచ్చు. 6 సంవత్సరాల వయసులో తప్పిపోయినటువంటి బిడ్డ ఒక ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవచనం ద్వారా. మా ఇంట్లో అందరూ అదే అంటున్నారు, సినిమా తీయొచ్చు, నువ్వు చిన్నప్పుడు తప్పిపోయినావు, మళ్ళీ లాస్ట్ గూడుకు అదే చేరినావు అని చెప్పి. గూడుకు వచ్చావు, రాష్ట్రం కానీ రాష్ట్రం, భాష రాదు కానీ హిందీ భాష కలిపింది. అందుకే హిందీ నేర్చుకోవాలి. దేవుడు ఈ బిడ్డ ద్వారా ఇది కార్యం చేసినటువంటిది. ఏమంటారు విమర్శకులారా, మీరేమంటారు? ఏమంటారు? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నిజంగా కార్యం చేస్తాడు. నేను నమ్మలేదు, కానీ నిజంగా నా జీవితంలో నమ్మినానంటే దేవుని కృప. అసలు మేము అసలు యాక్చువల్ హిందూస్, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా హిందూసే. మొన్న కూడా గుడికి తీసుకోబోతానంటే కూడా సపోర్ట్ చేయలేదు నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడికి క్రిస్టియన్ని చేసుకున్నాను, ఒక కొంచెం బాధ ఉంది వాళ్ళకి.
బాధ ఉంది, కానీ దానికంటే నువ్వు దొరికావన్న సంతోషం ఇంకెక్కువ ఉంది. ఆ క్రిస్టియన్ని చేసుకున్నావు కాబట్టి, ప్రాఫెట్ని కలిసావు కాబట్టి ప్రాఫెట్ ప్రవచనం ఇచ్చాడు కాబట్టి తప్పిపోయేటువంటి చిన్నతనంలో పోయినటువంటి అమ్మను ఆ తమ్ముడిని కలుసుకున్నావు. బాధ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకునే కాలం వస్తుంది. ఏమంటారు విమర్శకులారా? ఏమంటారు? ప్రవచనాలు లేవు, ప్రవక్తలు లేవు, ఏదో ఒకటి జరిగినంత మాత్రాన గగ్గోలు పెట్టి ప్రచారం చేసి వాట్సాప్లో గ్రూపుల్లో చేసి వీడియో చేసి ఆయన చెప్పాడు, ఏమాయన అని చెప్పేసి మొత్తం రచ్చరచ్చ చేసేటువంటి రచ్చయ్యలు, రచ్చమలు, ప్రసాదులు, శాస్త్రులు, సద్దుకేయులు ఉన్నారు. మీ వద్దకు ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకొస్తాను. నేను కూర్చుందాం, నేను ఇదే ఛాలెంజ్ చేస్తాను. నువ్వు తీసుకురా, నువ్వు మంత్రగాన్ని తీసుకురా. ప్రాఫెట్ జిఎంఓస్ ఇచ్చేటువంటి ఛాలెంజ్. నువ్వు కేసు తీసుకురా, నువ్వు మంత్రగాన్ని తీసుకురా, లేదా నువ్వే కూర్చోవు. డిస్కషన్లు వద్దు. టీవీ 9లో టీవీ 5లో చేసేటువంటి ఈ డిబేట్లు కాదు. ఇవన్నీ మన పిలుపు కాదు. అదంతా టైం వేస్ట్. తీసుకురా, ఇలాంటి కేసు తీసుకురా. నువ్వు చెప్పు, నువ్వు అదే దేవుని నమ్ముతున్నావు కదా. అసలు నేను యాక్సెప్ట్ చేయలే. మా వాళ్ళు నాకు దొరుకుతారు. ఇంత సిటీలో, పెద్ద సిటీలో ఆటో పట్టుకొని తిరిగినానంటే అన్న ఒక మాటతోనే నేను తిరిగినా. నువ్వు తీసుకురా ఇలాంటి కేసు, నువ్వు తీసుకురా. మధ్యలో కూర్చోబెట్టు, నేను ఇటు సైడ్ కూర్చుంటాను, నువ్వు అటు సైడ్ కూర్చో. నువ్వు అదే దేవుని నమ్ముతున్నావు, నేను అదే దేవుని నమ్ముతున్నాను. మరి ఎవరిలో దేవుని పవర్ పనిచేస్తుందో చూద్దాం. ప్రవచించు. వాళ్ళ చిన్నప్పుడు తప్పిపోయింది, అడ్రస్ చెప్పు, గల్లీ పేరు చెప్పు, ఇల్లు చెప్పు, తమ్మునికి మొన్న మచ్చ చెప్పు. నువ్వు చెప్పి అప్పుడు చెప్పు, అది కరెక్ట్. ప్రవచించలేనటువంటి వారే ప్రవచించే వారిని విమర్శిస్తారు. వాళ్ళకి సత్తా లేదు, సామర్థ్యం లేదు. తీసుకురా, కేసు తీసుకురా. దేవుడు ప్రవక్తల్ని నిలబెడుతున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు. వ్యూస్ వస్తాయేమో, కొంచెం పేరు వస్తుందేమో, కానీ వాటికి ఏమీ జరగదు. రోగులు మీ దగ్గర రాలేరు, మిమ్మల్ని స్వస్థపరచలేరు. దయ్యం పెట్టిన వాళ్ళు మీ దగ్గరికి రాలేరు, మీరు ఆ పని చేయలేరు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రాలేరు, మీరు ఆ పని చేయలేరు. ఇలాంటి వాళ్ళు సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రవక్తల వద్దకు వస్తున్నారు. ఇలాంటి సాక్ష్యాలు కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళంతా కూడా రెగ్యులర్గా వచ్చి ఉంటే మనది బేతల్ టవర్ ఈ సిటీలోనే మెగా చర్చ్ అవుతుంది. వాళ్ళంతా రెగ్యులర్గా వచ్చినట్లయితే ఈ సంఘము బేతల్ టవర్ మెగా చర్చ్ అవుతుంది. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏదో వాక్చాతుర్యం ఉంది, ఏదో నేను వాగిస్తాను, ఏదో చెప్పేస్తాను అని, ఏదో యాస ఉంది, పాస ఉంది, తోస ఉందని వాగడం కాదు. జనాలు విసుక్కుంటున్నారు, జనాలు అలసిపోయారు. వాళ్ళ కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చేతబడి ఉంది. నీ వాగుడు కాయలు వినేతే ఆ దయ్యం పోదు. ఆ దయ్యం అంటుంది, వీళ్ళలో కూడా దయ్యం ఉందంటుంది. జనాలకు కావాలి. ఈ బిడ్డ తల్లి ఉండి తల్లి లేని అనాథగా ఒక అనాథాశ్రమంలో పెరిగిందండి. తమ్ముడు ఉండి కూడా లేకుండా అడుక్కు తినే స్థితిలో జీవించాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఒక ప్రవక్తను కలుసుకుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ఒక ప్రవక్త ప్రవచించి, నీది గుల్బర్గమ్మ, ఈ కాలనీలో మీ తల్లి ఉంది, మీ నాన్న చనిపోయాడు, మీ తమ్ముడు బ్రతుకున్నాడు, మీ తమ్ముని కాలికి మచ్చ ఉంది, మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొద్దు, విశ్వాసంతో వెళ్ళండి, మీరు తిరగండి, ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు దొరుకుతారని ప్రవచించాను. ఆ ప్రవక్త యొక్క మాట పట్టుకొని రాష్ట్రం కానీ రాష్ట్రం, ఈ బిడ్డకు కన్నడ రాదు, వాళ్ళ అమ్మకు తెలుగు రాదు, అయితే వాళ్ళ తమ్ముడికి హిందీ వచ్చింది. దేవుడు కార్యం చేశాడు. ఎంత ఆనందం అండి. తప్పిపోయినటువంటి కూతురు సొంత ఇంటికి వస్తే ఎంత ఆనందం ఉంటుంది. 28 సంవత్సరాల తర్వాత తల్లి ఎవరో తెలియకుండా ఒక అనాథను, నన్ను పట్టించుకునే వారు లేరు అని ఒక ఆడ స్త్రీ బాధపడేటువంటి, కుమిలిపోయేటువంటి ఆ వేదన వాళ్ళకేం తెలుసు?
అందరూ ఉండి కూడా ఏమీ లేని అనాథగా జీవించేటువంటి ఒక అబలైనటువంటి ఆడ స్త్రీ యొక్క గుండె కోత వారికేం తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ శాస్త్రి చెప్పగలడు? ఏ జ్యోతిష్యుడు చెప్పగలడు? ఏ మంత్రగాడు చెప్పగలడు? తీసుకురండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, తీసుకురండి. నేను ప్రవచిస్తాను, నువ్వు ప్రవచించు. నేను స్వస్థపరుస్తాను, నువ్వు స్వస్థపరచు. నువ్వు దయ్యం వెలుగొడతావు. దేవుడు ఎవరిలో ఉన్నాడు? వాక్శక్తి అంటారా? రాజకీయ నాయకులకు వాక్శక్తి ఉంది, నాకు వాక్శక్తి ఉంది, ఆ సినిమా హీరోలకు వాక్శక్తి ఉంది, కమెడియన్స్కి అయితే ఇంకా బ్రహ్మాండ వాక్శక్తి ఉంది, దయ్యాలు కూడా వాక్శక్తి ఉంది. వాక్శక్తితో మాయమాటలు చెప్పి మనుషులు మభ్యపెట్టడం కాదు, జనాలను వాళ్ళ బంధకాల నుంచి విడిపించాలి. మన పరిచర్య విడిపించే పరిచర్య, మన పరిచర్య జనాలు బాగు చేసే పరిచర్య, మన పరిచర్య పడిపోయిన వాళ్ళు లేవనెత్తే పరిచర్య, మన పరిచర్య తప్పిపోయినటువంటి తల్లిని తమ్ముళ్ళని కలిపే పరిచర్య, మన పరిచర్య విడగొట్టే పరిచర్య కాదు, మన సేవ కలిపే పరిచర్య, మన సేవ కుటుంబాన్ని బాగు చేసే సేవ, మన సేవ దయ్యాల నుంచి రోగాల నుంచి జనాల్ని విడిపించి వాళ్ళు బాగు చేసే సేవ. ఇది మనది విమర్శించే సేవ కాదు. నలుగురు గురించి, సేవకుల గురించి 4 వీడియోస్ చేసి జనాల్లో అయోమయ పరిస్థితి కలిగించేటువంటి విమర్శించే సేవ కాదు, అది సైతాన్ సేవ. సైతాన్ విమర్శించి కాలయాపన చేస్తాడు, విమర్శించి వ్యూ సంపాదించుకుంటాడు. క్రైస్తవ జనాల్లో ఏంటంటే కన్ఫ్యూజన్ తీసుకొచ్చి విమర్శించే ప్రయత్నం చేస్తాడు. అది మా పరిచర్య కాదు. దేవుడు రాబోయే రోజుల్లో తన ప్రవక్తలను ఆయన హెచ్చించబోతున్నాడు. ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు. ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెలరేగపోతున్నాడు. ఆయన వీధుల్లో, గల్లీల్లోనూ, ప్రతి ప్రాంతంలో కూడా ఆయన చెలరేగుతున్నాడు. ఆయన సంచారం చేయుచున్నాడు. జనాలు కూడా విసిగిపోయారు. సినిమా డైలాగులు విని విసిగిపోయారు, నీ డైలాగులు విని విసిగిపోయారు. వారికి కావాలి స్వస్థత, వారికి కావాలి విడుదల, వారికి కావాలి అభిషేకం, వారికి కావాలి సొల్యూషన్. జనాలు సంచారం చేయుచున్నారు, దేశ విదేశాల్లో సంచారం చేయుచున్నారు. నా సమస్య నుంచి నన్ను విడిపించేవాడు ఎవరైనా ఉన్నాడని గుట్టలు పుట్టలు తట్టలు మోసేవాళ్ళు, ఏ సరిపాదల మీద తిరిగేవారు ఉన్నారు. దేవుడు వారందరినీ దర్శిస్తాడు. ఈ కాలంలో ప్రవక్తలు ఉన్నారా అంటే ఉన్నారు. దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయొచ్చు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన సందర్శించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, కార్యం చేసే దేవుడు.